పెను విషాదాన్ని మిగిల్చిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం. అంతా అభశుభం తెలియని పసిపిల్లలకు పొట్టన పెట్టుకుంది. జీవితకాల కలని సాకారం చేసుకోవాలని విదేశాలకు బయలుదేరిన యువత భవిష్యత్తుని కూల్చి బూడిద చేసింది. ప్రజలకు సేవ చేయాల్సిన వైద్య విద్యార్థులను మంటల్లో ముంచివేసింది. ప్రమాదం జరిగిన 5 గంటల తర్వాత మృతదేహాలన్నీ అహ్మదాబాద్ సివిల్స్ హాస్పిటల్కి తరలించారు. అక్కడికి చేరిన బంధువుల రోదనలతో ఆ ప్రాంగణమంతా కన్నీరు కార్చింది. మృతుల కుటుంబాలకు తీరని వ్యాధిని మిగిల్చిన గుజరాత్ విమాన ప్రమాదంలో ఒక్కొక్కరిది ఒక్కో కథ. మృతులో 25 ఏళ్ల సాహిల్ పటేల్ ఉన్నాడు. ప్రమాదానికి కొన్ని గంటల వరకు పటేల్ కుటుంబం ఆనందానికి అవధులు లేవు. కారణం, ఏప్రిల్ నెలలో సాహిల్ చిరకాల కలని నిజం చేస్తూ అతనికి ఒక మెయిల్ వచ్చింది. లండన్లో 2 ఏళ్ల పాటు వర్క్ చేసుకొని వర్క్ వీసా లాటరీని అతను గెలుచుకున్నాడు. బ్రిటిష్ ప్రభుత్వ యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్లో భాగంగా భారత్ నుండి ఎంపికైన 3000 మందిలో అతనొకడు. మెయిల్ అందిన దగ్గర నుండి సాహిల్ ఊళ్ళో అతని కుటుంబానికి దక్కిన అవకాశం గురించే మాట్లాడుకున్నారు. అహ్మదాబాద్కి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరోద్ గ్రామంలో సాహిల్ కుటుంబం ఉంటుంది. వీసా వచ్చిన దగ్గర నుండి సాహిల్ కుటుంబం ప్రార్థనలు చేస్తూనే ఉంది. సాహిల్కి వచ్చిన అవకాశంతో తమ మొత్తం కుటుంబ భవిష్యత్తు మారిపోతుందని వారంతా ఎంతో సంతోషించారు. కానీ 2 నెలలు కూడా గడవక ముందే ఆ ఆనందం ఆవిరైంది. విమాన ప్రమాదం రూపంలో సాహిల్ చిరకాల కల మాడి మసైపోయింది. ఈ ప్రమాదంలో మరణించిన యువతలో అత్యధిక మంది స్కాలర్షిప్ ద్వారా లండన్ వెళ్తున్న వారే ఉన్నారు. ఇంకా విషాదం ఏమిటంటే విమానంలో ప్రయాణించకుండానే మెడికల్ విద్యార్థులు మరణించడం. ఎంతో దుఃఖభరిత దృశ్యాలు. రాకేష్ డియోరా బిజే మెడికల్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. 70 మంది విద్యార్థులతో కలిసి అప్పుడే భోజనం చేశాడు. ఈ ప్రమాదంలో విమానం ఆ విద్యార్థులు కూర్చున్న మెస్ పైనే పడింది. దీంతో రాకేష్ శిథిలాల కింద నలిగి చనిపోయాడు. అతను వేసుకున్న తెల్లని కోటు రక్తంతో తడిసిపోయింది. ప్రమాదం జరిగిన 5 గంటల తర్వాత మృతదేహాలను అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్కి తరలించారు. అక్కడికి ఎయిర్ ఇండియా క్రూ మెంబర్ 22 ఏళ్ల ఇర్ఫాన్ని వెతుక్కుంటూ అతన్ని కుటుంబం వచ్చింది. అధికారులు ఇర్ఫాన్ని గుర్తుపట్టమని తన తండ్రిని మృతదేహాలు ఉన్న చోటుకి తీసుకెళ్లారు. అక్కడ తెల్లని వస్త్రంలో ముఖం మాత్రమే కనిపించేలా చుట్టబడిన ఇర్ఫాన్ని చూసి ఆ తండ్రి అక్కడే కుప్పకూలిపోయాడు. దేవుడా, నా జీవితమంతా నిన్నే